మమ్మీ ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగి కడుదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాలేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారినన్ను అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారుడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. ఓ, మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపును పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు? ఇంతటితో చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసాయి. ఎంత ఆత్మాభిమానం! డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఫీజు 1000, మీరిచ్చేది 100. సారీ 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 పెంటి, సారీ. నీలాంటి స్వీట్ 16 బాగా చదవాలి, ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. వాట్ ఏ ఇంటెలిజెంట్ గర్ల్. చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. పేరు చిన్నబాబు అయినా మంచితనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, ఏంటో మీరు చెప్పేది? మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ వేస్తున్నాడన్నా. కట్టెనాక నరకాల, బాంబన్నాక పేలాల. కొరతనంలో మనం కూడా చాలా చేసినాంరా. కానీ చిన్నబాబు మీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు. ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అట్నా? కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కానీ మ్యాటర్ పీటల దాకా వెళ్ళకూడదు. ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి. డ్రింక్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మాట చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యు ఫిమేల్, ఇద్దరిది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు. ఇంకా బాబుకి బెంటి ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ. ఓహ్ గ్రేట్. ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే. కానీ కానీ ఇదిగో, నువ్వు కానిగి నేను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం 100 మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. 100 మంది? అవును. నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా? జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? ఓ సారీడా, సారీడా, సారీ సారీ సారీ. సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ. సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. హే లవ్లీ డాగ్. విషయం ప్రేమ దాకా వచ్చిందన్నమాట. మాటే కాదన్నా, పాట కూడా పాడేసుకుంటున్నారు. చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే
తాళి కట్టి తీసుకొస్తాడా? తల్లించేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటమ్మతో చాటింగ్ చేస్తున్నాడు. దాని కంప్యూటర్ ఆడిది చిన్నబాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటింగ్ కాదు, ఆ పెంటమతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు రా టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది కానీ అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసె ఏంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా కోనసీమైనా శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుద్దో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. డాడీ, చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం? ఆనందమా అవుదమా హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి. అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగులో జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా, అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెప్పు, వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెనిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలవలే, అయితే సర్దిస్తాను, పదండి. సైడ్ సైడ్. సడన్ గా వచ్చా? చెప్తా, అదో పెద్ద కదా. తెలుగు ఎవరో వచ్చినట్టున్నారే. రూమ్ మారేవా? ఫ్లోరే మారాను. అబ్బా, ఫస్ట్ టైం నా మాట విన్నావు. ఎక్స్క్యూజ్ మీ, 10 బాస్ ధర్మం ప్లీజ్. నువ్వు ఇంకా బతికే ఉన్నావా? కళ్ళు దుబ్బేయా? రాయిలా ఉన్నాను. అవునులే, పాపి చిరాయివు. నువ్వు పోలేదుగా, అంటే నువ్వు పాపివేగా. వారా. బావే. ఎవరు మమ్మీ ఆ బెగ్గరు? నిన్ను తిడుతున్నాడేంటి? అదో పెద్ద కథ. ఇందాక ఓ పెద్ద కథ అన్నావు, ఇప్పుడు ఓ పెద్ద కథ అంటున్నావు. ఏది పెద్ద కథ? 2 కథలు చెప్పాక కోల్చుకుని చూసుకుందివి గాని ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఒంటరిగా తిరగద్దు. నువ్వు కూడా అస్సలు తిరక్కు. ఏ అంత గ్లామర్ గా ఉన్నానా? కాదు, నువ్వు ఈ గెటప్ లో తాయి పిల్లలా ఉన్నావు. తెలియక ఎవడైనా మసాజ్ అంటాడేమోనని. ఈ రూమ్ లో అయినా మనం చంపాల్సిన శాలరీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్ లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళు, నేను ఈ రూమ్ లోకి వెళ్తా. ఓకే. మౌ ఆ. ఇట్టు ఆ. తలుపు తీసుందేంటి? నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్ని. అయితే ఎల్లో గ్లాసుడు దేశం పట్టురా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దొన్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా, చంపు.
నువ్వు ఇంత ఖర్చు కట్టలని అనుకోలేదే. పడు. చావ్. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. త్వరగా రా. వస్తున్నా. ఏంటిందో లేటు రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? నిన్నేమైనా చేశాడా? మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులు నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్. నేను చెప్పకూడదని తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన. దానికి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. దేన్నన్నా ట్రై చేసి ఒప్పించాలి. నేను ఒప్పుకోను. బాగా ఆలోచించండి. ఏంటి చించేది? పెళ్లి చేసుకుని షష్టి పూర్తి వరకు అట్లీస్ట్ మీరు చచ్చే వరకు కాపురం చేస్తానంటే ఒప్పుకుంటాను, కానీ పెళ్ళైన వారానికే విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఒప్పుకుంటాను? ఊరికేం మంటలేదుగా, 10 లక్షల ఫ్యాన్సీ ఆఫర్ ఇస్తున్నాను. డబ్బు కమ్ముడు పోవడానికి నేనేమి పవిత్ర బంధన్ సినిమాలో సౌందర్యని కాదు, కొనుక్కోవటానికి మీరు వెంకటేషు కాదు. కాదని కక్క, నువ్వు ఈ పెళ్లి కొప్పుకుంటే నాకు జైపూర్ కాళ్ళు పెట్టించొచ్చు. నా గుండెకి పడ్డ చిల్లును పూడ్చుకోవడానికి సిమెంట్ కూడా కొనుక్కోవచ్చమ్మా. అవునే, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ డొక్కు మిషన్ తొక్కి తొక్కి కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుంటుంది. ఈ మిషన్ కూడా కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అవుతుంది. ఒప్పుకో కల్పన, నా 10 నెలల అద్దె కూడా కట్టేయచ్చు. కల్పన, రేపటి రావు గారు పనిలోకి రావద్దా? మన స్టేట్లో ఉన్న కష్టాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి. ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు చెప్పు. డీలా నో డీలా? సరే, నా కోసం కాకపోయినా మా వాళ్ళ కోసం ఒప్పుకుంటున్నాను. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టి ఎదిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. ఇచ్చిన పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ పెట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య, నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ, పదండి బార్కా హనీమూన్ కి. కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బ్రూడింగ్ చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులెట్టిందో నీకు తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా? అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద.